నయనతారతో చెడిపోవడం దేవుడు చేసిన మేలు అంటున్నాడు ఆ గడ్డాపతను. మొన్నటిదాకా తెగబోగిన నోటితోనే ఆవిడకి చాలా కోపం అని చెప్తున్నాడు. అంతా పెబునే చేశాడని నయన కూడా కంప్లైంట్ చేస్తుంది. శిలకా గోరింకల్లా ఉంటారనుకున్న ఇళ్ళు పాము ముంగిసల్లా ఎందుకు మారారో ఓసారి వాళ్ళనే అడగదాం. అల్లో పెబు, ఏంది బాగా చిక్కినట్టున్నావు? నేనెప్పుడు ఒకేలా ఉంటా మామ. అవునులే, నీకు ప్లేటు ఫిరాయించడం అలవాటేగా. ప్లేట్ ఏంటి, ఫిరాయింపేంటి? పెళ్ళాన్ని ప్రియురాల్ని ఇద్దరినీ వదిలేసావుగా, అది. అదంతా దేవుడి దయ. దేవుడి దయ కాదు, వాళ్ళ అదృష్టం. నేను నయన్ని ఎంతగా ప్రేమించానో చెప్పలేను మామ. అట్టా చెప్పనందుకే వదిలించుకొని ఉంటదిలే. తనకి ఆవేశం ఎక్కువ. ఆ విషయం సింబును వదిలేసి నిన్ను చుట్టుకున్నప్పుడే అర్థమైంది. ఏంటి మామ అంటున్నాడు అతను? నువ్వేంది పిల్ల చెప్పా పెట్టకుండా వచ్చావు? మనమేం మాట్లాడుకుంటున్నామో నక్కి నక్కి వింటున్నట్టుంది. అలా చేసే అలవాటు నీకే ఉంది, నాకు కాదు. అక్కడికి నీకేదో మంచి అలవాట్లు ఉన్నట్టు. ఆడపిల్లల్ని కర్చీఫ్లు మార్చినట్టు మార్చేసే నువ్వా నాకు చెప్పేది? నువ్వు మాత్రం సింబును వదిలించుకుని నన్ను తగిలించుకోలేదా? ఆపండేశా మీ కాగ్గోల. నాకు సిర్రెత్తుకొచ్చిందంటే మీ ఇద్దరికీ చిత్తడైపోద్ది. ఆల్రెడీ వర్షాలు పడి నేలంతా చిత్తడిగానే ఉంది మామా. నువ్వు షటప్ అవ్వకపోతే నీకు స్పెషల్గా ఎత్తడవుద్ది. ఆ పని చేయి మామా. నువ్వు సీత క్యారెక్టర్ వేస్తే మంచి పిల్లవు అనుకున్నా, అంతేగాని బాయ్ ఫ్రెండ్స్ని ఇట్టా చీరలు మార్చినట్టు మారస్తావు అనుకోలా. నేనేం వాళ్ళని వదిలేలేదు మామా, వాళ్లే నన్ను మోసం చేశారు. నాకు స్టోరీలు చెప్పాక సింబుతో నీ వ్యవహారం నేను చూసా. అలా అడుగు మామా. నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? మొన్న కట్టుకున్నది నిన్న నయను, ఇయాల నలతోలు పిల్ల. మామా, త్రిషాకి నాకు మధ్య అలాంటిదేం లేదు, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇలాంటి కబుర్లు చెప్పే నన్ను పడేశాడు మామా. మనోడు మాటలు చెప్పి పడేస్తాడు, నువ్వు చేతల్లో చూపించి పడేస్తావు, అంతే తేడా. నేనేం చేశాను? సింబుతో చేసిందంతా చేసి నంగనాచి మాటలు చెప్పాక అతనితో జస్ట్ ఫ్రెండ్షిప్ చేశానంతే. నీ మాట్లాడడానికి ఈడెవరూ రెడ్ ఫ్లవర్స్ లేరులే. బాగా చెప్పావు మామా. నా దగ్గర కూడా ఇలాగే తెగ బాధపడినట్టు యాక్ట్ చేసింది. దెబ్బకు నువ్వు ఓదార్పు మొదలు పెట్టావా? కష్టాల్లో ఉంది కదా అని తోడుగా ఉందామనుకున్నా. అందుకే ఇవాళ నిన్ను ఓదార్చేవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకుండరు మామా? ఈ పాటికి ఎవరో ఒకరిని పటాయించే ఉంటాడు. నేను నీలా ఆ టైపు కాదులే. మీ ఇద్దరిలో ఎవరు ఏ టైపో తేల్చాల్సింది నేను. నువ్వే తెలుసు. ఎంతకీ మీ మధ్య ఫైటింగ్ ఎందుకు వచ్చిందో చెప్పండి. తనేమందో తెలుసా మామా? గడ్డం అడ్డంగా ఉంది తీసేయమనిందా? ఎగ్జాక్ట్ గా అలానే అంది మామా. ఏం బేబీ, మనోడు చెప్పింది కరెక్టేనా? అవును మామా, అస్తమాను ఆ గెడ్డంతో నాకు దురద పుట్టేది. ఆడికి లేని దురద నీకేంది? బాగా దగ్గరగా వచ్చినప్పుడు గుచ్చుకునేది. గుచ్చుకొని ఏడన్నా గాయాలయ్యాయా? ఇంకవన్నీ ఎందుకులే మామా. అన్నీ అబద్ధాలే మామా, కావాలంటే చూపించమను. నీకు ఆల్రెడీ చూపించే ఉంటదిగా, మళ్ళా నాకెందుకులే. నాకు గడ్డమే అందం, నేనెలా తీస్తాను? మనోణ్ణంటే గడ్డం అడ్డొచ్చిందని వదిలేశావు, మరి సింబుని ఎందుకు వదిలేశావు? అతని మీసాలు కూడా గుచ్చుకునేవి. ఈసారి బాలీవుడ్ వాడిని చూసుకో, వాళ్ళ గడ్డాలు మీసాలు ఉండవు, ఎంచక్క నేషనల్ హైవే లాగా నున్నగా ఉంటారు. ఈవిడికంత సీన్ లేదులే మామా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలా, లేకపోతే సీన్ సెతారైపోద్ది. మీ ఇద్దరి వాళ్ళకం చూస్తుంటే ఫైనల్ గా ఏం తేల్చానో చెప్పమంటారా? చెప్పు మామా. కలిసి కలకాలం కొట్టుకునే కన్నా ఇడిపోయి ఎవరికి నచ్చిన వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోవడం నయం. పోండి, పోయి నువ్వో కొత్త పెట్టని, నువ్వో కొత్త పుంజుని ఎత్తుక్కోండి. అబ్బాయితో రచ్చరచ్చ చేసిన మిల్కీ బ్యూటీ బాబాయ్తో ఆఫర్ రావడం నిజంగా తన అదృష్టం అంటుంది. ఆయనతో ఎప్పుడెప్పుడు స్టెప్పులేస్తానా అని చాలా యాంగ్జైటీగా ఉందంట. తమన్నా తప్పనేందో ఓసారి చూద్దామా? అల్లో తమన్నా, ఏంది చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును మామా, చాలా హ్యాపీగా ఉన్నా. కొంపదీసి పెళ్లి గాని కుదిరిందే? నాకిప్పుడే పెళ్ళేంటి మామా? అవునులే, మీరన్నీ అయిపోతే గాని పెళ్లికి రెడీ గారుగా. అన్నీ ఏంటి మామా? అదే అన్ని క్యారెక్టర్లు చేస్తే గాని అంటున్నా. అదా, అలా అయితే ఓకే. ఆ కుర్రోడితో రచ్చ రచ్చ చేసేవేంది?
ఎవరి దగ్గర విన్నా ఇదే మాట మామా. వానలో బాగా దడిచినట్టున్నావుగా. ఆ పాట కోసం చాలా కష్టపడ్డా. అవునులే, వానలో దడస్తా అన్నీ కరెక్ట్గా ఊపాలంటే కష్టమే. ఏంటి మామా ఊపేది? నడుం బాగా ఊపావు కదా, దాని గురించి అంటున్నా. చెర్రీ కూడా అదే అన్నాడు. ఏమని? నీ ఊపుడు బాగుందనే? డాన్స్ బాగుందన్నాడు. నెక్స్ట్ వాళ్ళ బాబాయ్తో ప్లాన్ చేసావంట. నేను ప్లాన్ చేయడమేంటి, ఆటోమేటిక్ గా ఆఫర్ వచ్చేసింది. అబ్బాయి పక్కన నీ ఊపుడు చూసి బాబాయ్ ముచ్చటపడ్డాడంటావా? ఊపుడు కాదు, నటన చూసి. అట్టగాదు గానే ఇంకో మాట చెప్పు. స్పెషల్ గా చెప్పేదేముంది, నీకు తెలుసుగా నా టాలెంట్ ఏంటో. నువ్వు నాకెప్పుడన్నా చూపిస్తేగా చెప్పడానికి. ఏ మామా, నా మూవీస్ చూడలేదా? సినిమాల్లో బానే చేస్తావులే. బయట కూడా అంతే, అందరితో బాగా కలిసిపోతా. ఇట్టా కలిసిపోయే కార్తీని పడేసావంటగా. కార్తీయ? ఆయనెవరు? అబ్బో, నువ్వు మామూలు పిల్లవు కాదు. నీకు బ్రేక్ ఇచ్చిన కార్తీనే మర్చిపోయావా? ఓ, చెన్నై కార్తీనా? అవునవును, మీ ఇద్దరికి డాష్ డాష్ అంటగా. అవును, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ మామా. నాకు జనం ఏరేలా చెప్పారులే. జనం మాటలు జడివాన్ లాంటివి మామా. ఊరకే వానలో దడవబాక, కుర్రాళ్లలో అల్పపీడనం స్టార్ట్ అవుద్ది. అయితే అవని మామా, కుర్రాళ్ళని ఓ ఊపు ఊపేయాలిగా. ఎంత ఊపినా పర్లేదు గానే తుఫాన్ తీరం దాటకుండా చూసుకో. సరే. అబ్బాయి అయిపోయాడు, బాబాయ్తో మొదలు పెట్టావా? ఆఫర్ అలా వస్తే ఏం చేస్తాం? పవర్ స్టార్తో జాగ్రత్తగా ఉండు. ఏ మామా, ఆయన చాలా మంచివారటగా. మంచోడే గానే మనోడికి కాస్త తెక్కుంది. అయినా దానికో లెక్కుంటుందిలే. మనోడు మంచి తుపాకీ రాయుడు, అందుకే చెప్తున్నా. తుపాకీ రాయుడా? అంటే ఏంటి? ఎప్పుడూ చేతిలో గన్ను తిప్పుతా ఉంటాడు, తేడా వస్తే ఫైరింగే. ఆయన ఫైరింగ్ రియల్ గా ఎప్పుడు చూస్తానా అని యాంగ్జైటీతో ఎదురు చూస్తున్నా తెలుసా. ఓ స్పీడ్ అయిపోబాక. ఏం చేయమంటావు మామా, పవర్ స్టార్ పవరే అంతా. మనోడి పవర్ చూపించాడంటే నీకు ఫీజులు ఎగిరిపోతాయి చూసుకో. అంత లేదులే. ఎంతుందో ముందు ముందు నీకే తెలుసద్ది. చూద్దాం. వాకే ఇయాల్టికి ఏ సంగతులు. కెమెరామెన్ గంగతో మీ ముద్దుల మామ. ఫ్రెండ్స్, మీకందరికీ ఓ విన్నపం. ఈ బిజీ లైఫ్లో పడి అసలు మన జాతీయ గీతం గురించి ఆలోచించే తీరిక ఎవరికొంది? అందుకే ఎన్టీవీ మన గీతం మన దేశం కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇక నుంచి ఈలైనప్పుడు జనగణమన పాడండి, పిల్లకాయల చేత పాడించండి. ఆ గీతం గొప్పతనం గురించి వాళ్ళకి చెప్పండి. ఎన్టీవీ మీ అందరినీ కోరుకునేది అదే.